భోగి మంటలు కదా దగ్గరికి వస్తున్నాయి కదండి రోజులు. అందుకు మా ఫామ్ దగ్గర డైరీ ఫామ్ ఉంది కదా, ఆవులు చాలా ఉంటాయి కాబట్టి రియల్ మేము పేడతోటి భోగి పిడకలు చేస్తున్నాము. ధనుర్మాసం కదా, ఈ ధనుర్మాసం ఒక 10 రోజుల ముందు నుంచి భోగి పిడకలు రెడీ చేసి పెట్టుకుంటున్నాము. ఇది ఈ పిడకలతో భోగి రోజున దండలు అయ్యి రెడీ చేసి పెట్టుకున్నాక భోగి పిడకలు పిల్లలకి మెడలో వేసి అవి మంటలో వేస్తాము ధనుర్మాసంలో. ఈ భోగి మంటతో ఇంటిల్లో పోతే ప్రొద్దుటే 5 గంటలకు లేచి స్నానాలు చేసుకొని భోగి మంట వేసుకుంటాం. ఇది తల్లి పిడక, ఇదేమో అరటిపండు, ఇది తల్లి పిడక. ఒక్కొక్క దండకే ఒక్కొక్కటి అరటిపండుకి 3 ఓల్స్ పెడతాం. తల్లి పిడక అయితే 5 పెడతాం. ఇది చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తాం కాబట్టి ఇప్పటికీ అదే చేస్తున్నాం, కంటిన్యూ చేసుకుంటాం. ఆవు పేడతోటే చేయాలి. ఇది వేరే బరి పేడండి. మాకు అందుబాటులో ఉన్నాయి కనుక మేము ఇదే కంటిన్యూ చేస్తాం. దొరకకపోతే తప్పదు, మనకు దొరుకుతున్నాయి కాబట్టి చిన్నప్పటి అన్నీ మేము పాటిస్తున్నాం. ఇప్పటికీ మా మనవాళ్ళతోటి వాళ్ళకి కూడా తయారు చేసి పెడుతున్నాము. అదండి, ఇప్పటి తరానికైతే తెలియదు కాబట్టి మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అందుకు వాళ్ళతో కూడా మేము చేపిస్తున్నాము. అదండి, ఇది తెలుగోళ్ళకి పెద్ద పండగ. ఈ పండగ సంక్రాంతి అంటే అందరికీ మాకు ఆనందం. ఇది వద్దు ఇక్కడే కొట్టి గ్యాప్. ఈ పండగ మనకి భోగి మంటలతోటి స్టార్ట్ అవుద్ది కాబట్టి, అయ్యో సంక్రాంతి వస్తుందంటేనే ఒక 15 రోజులు నెల పెట్టిన కాంచి సంక్రాంతి వస్తే ముగ్గులతోటి వాటితోటి చాలా సందడిగా ఉంటుంది. ఇంట్లో పనులు కూడా అన్నీ నీట్గా చేసుకుని పెట్టుకుంటాము. సంక్రాంతి అంటే చాలా తెలుగు వాళ్ళకి పెద్ద పండగ మనకి. బాయ్ అండి.